తిరిగి తిరిగి చేస్తున్న ఒకే ఒక తప్పేంటంటే, మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో తిరిగి అదే పని చేయడం, చివరికి ముసలి కన్నీరు కార్చడం. సో చివరగా చెప్పే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని నడిపించే ఒకే ఒక సూత్రం ఒక శీతాకాలపు గాలి లాంటిది. అది నీతో పాటు నీ చుట్టూ ఉన్న మొత్తాన్ని లాక్కొస్తుంది. బట్ నీకు ఏది కావాలో అదే తీసుకో. అది 1822 కాలం. మెడిసిన్లో డైజెస్టివ్ సిస్టమ్ గురించి చాలా విషయాలకు నాంది పలికిన కాలం. ఒక సమ్మర్లో ఒక అతను రైఫిల్ కొనే ప్రయత్నంలో దాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాడు. బట్ అది అనుకోకుండా పేలింది. ఆ పక్కనే సెయింట్ మార్టిన్ అనే ఒక యంగ్స్టర్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ పేలిన రైఫిల్ గుండు అతని చెస్ట్లో ఎడమ పక్కన కింద భాగంలో తాకింది. పైగా బుల్లెట్ అతని శరీరానికి రంధ్రం చేసి అవతల వైపుకి వెళ్ళిపోయింది. ఆ దెబ్బతో అతని జీర్ణ